మనిషి హృదయం సుఖాలను ఆశిస్తూ అధికారం సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు, సంతానం, తోబుట్టువులు, పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు. వారికి ఏ అన్యాయమూ చేయడు. వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు. ఎందుకంటే వానికి తెలుసు, తన సుఖానికి ఆధారం తన కుటుంబమని. తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని. మనిషికి ఈ విషయమూ తెలుసు, తనకు సుఖం సమాజం నుండి లభిస్తోందని. కానీ వాడు సమాజానికి అన్యాయం చేస్తూనే ఉంటాడు. సమాజాన్ని నిత్యం ద్వేషిస్తుంటాడు. ఎందుకంటే వాడు తనకు సుఖం సమాజం నుండే లభిస్తుందని భావించడు. వాడు సమాజాన్ని సుఖానికి ఒక సాధనంగా భావిస్తాడు. భేదం ఏదైనా ఉంటే అది కారణంలో, సాధనంలో ఉంది. ఆ కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నిజమే కదా, మన కారణంలోనే ఉంది, భావనలోనే ఉంది. ఎందుకంటే మనం డబ్బుండొచ్చు, కానీ గొప్ప మేడలైతే మనం నిర్మించుకోలేం కదా. సమాజం ద్వారానే అది నిర్మింపబడుతుంది, సాటి మనిషి ద్వారానే అది నిర్మింపబడుతుంది. మనకి పొలాలు ఉండొచ్చు, కానీ పండించలేం కదా, అది కూలీల ద్వారానే పంట పండుతుంది. ఒక శ్రామికుల ద్వారానే అది మన ఇంటికి చేరుతుంది. ఇలా మనం సమాజంతో ముడిపడి ఉన్నాం కనుక సమాజాన్ని ప్రేమిస్తూ, సమాజానికి గౌరవిస్తూ, సాటి మనిషిని ఒక ఉన్నతమైన స్థితిలో చూడగలిగితే మన జీవనం అప్పుడు అమూల్యతను సంతరించుకోవడమే కాదు, అందరితో ప్రేమ భావన పెంచుకుంటుంది.